టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి గిద్దలూరు సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాల ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్ స్టేషన్ లో ఏఈ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు నడ్డు విరిచే పాలన కొనసాగుతోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నడ్డు విరిచేటటువంటి పాలన కొనసాగిస్తున్నారు. బాబా ఒక విషయంలో మెచ్చుకోవాలి, అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమానంగా బాధుడు చేస్తున్నారు. ఆడ మటుకు సమన్యాయం పాటిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడంలో, ప్రజలకు నడ్డు విరవడంలో, ప్రజలకు ఇట్లాంటి బాధుడు లాంటి కార్యక్రమాలు చేయడంలో సమానంగా చూస్తున్నారు. ఏ క్యాస్ట్ కూడా తక్కువ చూడటం లేదు, ఏ క్యాస్ట్ ఎక్కువ చూడటం లేదు, ఏ ప్రాంతాన్ని తక్కువ చూడటం లేదు. అన్ని ప్రాంతాలను అన్ని క్యాస్టులను అందరినీ సమానంగా నడ్డిస్తున్నారు, అందరినీ బాధుతున్నారు. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి శంఖారావం పూరించింది. మొన్న రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం, పోరాటం, రైతు పోరు చేశాం. ఈరోజు పాపం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపల ఉండేది, ఫ్రీ ఉండేది. అది కూడా ఎత్తేసి పాపం వాళ్ళను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈరోజు విద్యుత్ పోరు చేస్తున్నాం. రేపు 3వ తేదీ విద్యార్థుల పక్షాన మా పార్టీ పోరు చేయబోతుంది. ఇకపై మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది. ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు. ఇక్కడితో ఆపుతారంటే ఆపే ఉద్దేశంలో లేరు. నెల నెల పెంచుకుంటూ పోతారంట. అంటే చివరికి ప్రజలు కరెంటు వాడాలంటే భయపడే పరిస్థితికి ప్రజలు తీసుకొస్తున్నారు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజా ఉద్యమం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.